సో మీ అందరి రిక్వెస్ట్ వల్ల ఈరోజైతే నేను మన పర్సన్ వాయిస్ టీమ్ మొత్తం ఏదైతే మేము వీడియోస్ చేస్తున్నాను, సో అదే లొకేషన్కి అయితే ఇలా వచ్చిన నేను. అన్నా ఓవరా నేను మొత్తం టీం ఎటుదో అందరు విన్నట్టున్నమాట. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ గల్లీలోకి వచ్చినాం మనం. కొన్ని గుర్తులేవో మిగిలే ఏం కాలే, నేను రాత్రి కళ వచ్చింది. ఒక మనిషి కళలో ఎందుకు వస్తుందో తెలుసా? నా మనిషి ఊకే మనం కలవరిస్తూ వస్తూ ఉంటాను. ఎంత కలవరిస్తుంటే నేను నా కళలో వచ్చిండొచ్చు. వీడియో నా చూసుకుంటారు కదా, ఇట్లా దొప్పంగానే కాలికి అచ్చరైపోయింది. మన లోపలికి వెళ్ళి హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనరేటర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో చాలా రోజుల తర్వాత మీరు అందరు అడిగింది ఇలా మనం చేయబోతున్నాం అనమాట. సో ఏమడిగి మీ అందరికీ తెలిసిందే. సో చాలా రోజుల నుంచి చాలా మంది అన్న పర్సన్ వాయిస్ టీమ్ కి అన్న ఇమ్రాన్ అన్న దగ్గరకు, అన్న ఇమ్రాన్ అన్నతో వీడియోలు చేయి, అన్న ఇమ్రాన్ వాళ్ళతో వీడియోలు చేస్తేనే మంచిగా ఉంటుంది అన్న, మీ అందరినీ మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నాం అన్న అని చెప్పి మస్తు రోజులకి చాలా మంది కమెంట్ చేశారు. సో మీ అందరి రిక్వెస్ట్ వల్ల ఈరోజైతే నేను మన పర్సన్ వాయిస్ టీమ్ మొత్తం ఏదైతే మేము వీడియోస్ చేస్తున్నాను, సో అదే లొకేషన్కి అయితే ఇలా వచ్చిన నేను. అండ్ ఇంకా ఇంటికాడ పోదామని అనుకున్నా కానీ ఎందుకులే అని చెప్పి ఆగిన. సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఇమ్రాన్ నేను ఎక్కడ కలిసినామో మీకు చూపిస్తాను. సో నేను ఇమ్రాన్ కలిసింది ఈ చౌరస్తాలే అనమాట ఫస్ట్ టైం. సో ఒకరోజు ఇమ్రాన్ వాళ్ళందరూ ఇక్కడ వీడియో చేస్తే నేను సడన్గా నుంచి ఇట్లా వచ్చిన. దాని తర్వాత ఇక్కడ నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఇట్లా కలిసి వీడియో చేద్దామని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అట్లా వీడియో అట్లా యూట్యూబ్ జర్నీ చేసుకుంటా అట్లా ఇద్దరం పరిచయం అయ్యి ఇట్లా క్లోజ్ అయినాం అనమాట. ఇట్లా కలిసినాం. దాని తర్వాత మంచిగానే కలిసి వీడియోలు చేస్తుండే. మధ్యలో కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంతమంది వల్ల చిన్న చిన్న లొల్లిలు అయ్యి మధ్యలో మళ్ళీ దూరం వచ్చింది అనమాట. సో అంతే, అంతకుమించి ఇంకా వేరే పగలు కోపాలు అట్లా ఏం లేవు ఓవర్ కవర్ మీద. అంటే నేను ఇక్కడికి రాక చాలా రోజులు అయిపోయింది అనమాట. అక్కడ కూడా మొత్తం ఫెన్సింగ్ వేసేసారు ఇక్కడ చూపిస్తా. ఒకప్పుడు ఇక్కడ మొత్తం పొద్దున ఆనే ఇక్కడికి వస్తుండే. ఎట్లా అంటే ఇట్లా హల్చల్ చేస్తుండే పొద్దున్న సాయంత్రం వరకు. అందరు గ్యాంగ్ ఏంటంటుండే. బబ్బువాడు, ఇమ్రాన్, నేను మొత్తం టీం ఎటుదో అందరు ఏంటంటుండే అన్నమాట. అంతా తిరుగుతుండే ఇక్కడనే మొత్తం అందరు వీడియోలు చేస్తుండే. ఇప్పుడు చూసేసరికి మొత్తం ఫెన్సింగ్ వేసేసారు. అక్కడేమో మొత్తం చెట్లు పెరిగిపోయినాయి. సరే ఒక పోలీస్ ప్రాంక్ చేశారు నా పైన. అప్పుడు ఇక్కడ మొత్తం మంచిగా రోడ్ లెక్క ఉంది, అంటే ఇట్లా మట్టి ఉంటుందో అట్లనే మొత్తం చెట్లు. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇమ్రాన్ అడుగుతాడు ఏమైందిరా 2 రోజులకు మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటే, మనం ఏమన్నా తెలుసా, నేను రాత్రి కళలు వచ్చినాం అన్న, నేను చూడాలనిపించింది అందుకే వచ్చినా అని చెప్పి అయితే పోదాం. మస్తు మిస్ అవుతున్నా నేను. అంటే అన్నం కూడా మిస్ అవుతున్నా అనుకున్నాం. ఫస్ట్ పోయి బండ్లను చూసాం, అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి పోదాం, గల్లీలోకి పోదాం, పోయి అక్కడ వాతావరణం ఎట్లుందో చూసాం. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ గల్లీలోకి వచ్చినాం మనం. కొన్ని గుర్తులేవో మిగిలే అన్న అయితే కనిపించాను, బండి అయితే కనిపిస్తున్నాను. తిన్నారేమో, నేను లేక బండ్లే తీసుకెళ్ళి, నేను ఉంటే బండ్లు డైలీ తీసుకుండే. అంటే తీసేది ఏదైనా పోయి అవుట్ చెప్తున్నా లేడీ అయితే అన్నా మన బ్యాడ్ లెక్క. ఫోన్ చేద్దామా? ఎవరిది పరిస్థితి? జిగురు నా పేరు ఎట్లుందేమో నా జిగురు సింగాని. ఫోన్ ఆటోమేటిక్. హలో అన్నా, ఓవరా నేనా నా బెనర్ ఏమన్నా అట్లా అంటున్నావు, మర్చిపోయినా అన్న అప్పుడే. అన్నా నన్ను బెనర్ రైడర్ అంటారా అన్న? చెప్పండి రైడర్ గారు, ఎట్లున్నారు అన్నా? బాగున్నావా?
ఇక నీకు ఎట్లా గుర్తురాని నాకు గుర్తు వచ్చినావు అని చెప్పి వచ్చిన ఇంటి దగ్గరికి కలుద్దామని. సార్ ఇగో ఏం చెప్పాలి చెప్పు ఏమైంది? ఏం కాలే, నేను రాత్రి కళ వచ్చింది. చచ్చిపోతున్నానా? ఏ కాదు, నువ్వు బెనర్ అని కలవరిస్తున్నావు అంట. నేను అక్క కొడుతుందంట, నేను ఊకే బెనర్ అంటారు ఏందని చెప్పి అందుకే వచ్చినా కలిసిపోదాం అని చెప్పి. నిన్నేమి ఇంటికాడున్నా అందరు నమస్తే పెడుతున్నా. నీకా పైసలు ఇచ్చాడు అందరికీ నమస్తే పెడుతున్నా. ఎవరికన్నా అన్న పైసలు గీసలు ఎవరికి ఇచ్చేది అన్న, అందరు నాకు ప్రేమ ఇచ్చేది ఉంది, ఖాళీ ప్రేమ బాకినారు అందరు. అన్ని అన్న రోజులు కోపాలు గీపాలు అన్ని చూపించారా అన్న, ప్రేమ చూపిరా అన్న. వీలైతే ప్రేమిస్తాం చూడు, పోయేదేముంది, మా అయితే తిరిగి ప్రేమిస్తాం. ప్రేమ తగ్గిందేమో మళ్ళీ వచ్చినావు నీకు. ప్రేమ ఏం తగ్గనన్నా, ప్రేమ ఇట్లా పొంగి ఇట్లా పొర్లిపోతుంది బయటికి, కొంచెం నీ మీద పొర్లిపిద్దాం అని చెప్పి వచ్చిన. ఆ, ఏడునా అన్న, ఫోన్లో కాదన్నా రా అన్న మాట్లాడదాం. వద్దు నేను రాను, నేను గుండెలలో ఉన్నా కదా ఉండని అట్లనే అలా? చూడు. కళలా కాదన్నా, నిజంగా కూదామని చెప్పి వచ్చిన. ఆ, ఇప్పుడు ఒక మనిషి కళలో ఎందుకు వస్తాడో తెలుసా అన్న, మనిషి ఊకే మనం కలవరిస్తే వస్తాడు అంటాను. ఎంత కలవరిస్తుంటే నేను నా కళలో వచ్చిండొచ్చు. ఇంత కష్టం ఉండదు అని చెప్పి వచ్చిన. పెద్ద ఈడ తుఫాన్ వస్తుంది నువ్వు మాట్లాడుతుంటే. ఎందుకన్నా ఏమో అట్లా వస్తాను. ఇట్లా ప్రేమ అట్లా ఉంటాయా? ఏడునా ఇంటికాడికి రానా, ఎంతసేపు అవుతుంది రానికి? నేను బయట రా. అరే అట్లా అనకానా, కలిసి వెళ్ళిపోతా ఒకటి కలిసి వెళ్ళిపోతా. కలిసి వెళ్ళిపోతా. ఉమ్. నేను పోరినా ఒకసారి చూద్దామని వచ్చినా, చాలా చూడక. ఏందన్నా ఏం పోరేనా ఇట్లా కలిసేసి పోతా, ఒకసారి చూసేసి పోతా. అన్న? పోరినే కలవరన్న, ఫ్రెండ్ కూడా కలుస్తారు అన్న, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కలుస్తారు, దోస్తులను కూడా కలుస్తారు, అన్నలని కలుస్తారు, అక్కలని చెల్లెలని అందరినీ కలుస్తారు. ఎట్లా కొడుతున్నావు వీళ్ళు? సేమ్ నేను నేర్పించినట్టే కొడుతుంది. కరెక్ట్ నేర్పించా అలా. అంతే నాతో తిరిగితే అట్లా నా స్కిల్స్ అనేవి ఇట్లా ఆటోమేటిక్ షేర్ అయిపోతా అన్న. ఆ టైంలో సైకిల్ మీద నా ఇంకా వస్తుండే గుర్తుందా నీకు? నేను బండి పైన పోతుండే, అన్న ఒకసారి ఎక్కించుకోవా బండి పైన అంటుండే. అవును, ఒకసారి నీకు ఇట్లా కళ వచ్చిందని చెప్పినావు, సేమ్ అదేనా? ఆ మూతి వాళ్ళ ఒకటి పెట్టేరా? అన్న రానా ఇంటికాడ కదా అన్న? నేను ఇప్పుడు రాను రా పెట్టి. అరే అన్న ఏగానా అరే కలవాలి కూడా ఇట్లా ఇంతానం ఇదా అన్న, నాకు అర్థమైతలే. అంతగానం ఎందుకన్నా కలవానికి? ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను పోనా ఇంటికాడికి వెళ్ళి. నువ్వు అడిగి నేను ఆడ పోలీసులకు పంపిస్తా. వెళ్ళిపో. ఏమని చెప్తావు అన్న పోలీసు వాళ్ళకి? ఏమని చెప్తా ఇట్లా మా ఇంటి దగ్గర దొంగ వచ్చింద. దొంగ కాదన్నా, రానా కలుద్దామన్నా ఒకసారి. ఇగో ఎస్ఐ సాబ్తో మాట్లాడిస్తా. అరే అన్న వద్దు అన్న. హలో 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 సార్. ఏంది మరి ఈ పంచాయతీ ఉంది? ఏం లేదు సార్, ఇమ్రాన్ కలిసిపోమని వచ్చిన ఒకసారి. ఆ? ఇమ్రాన్ అన్న కలుద్దామని చెప్పి వచ్చిన, చాలా రోజులు కలవక. ఉండు మరి వచ్చిందాక ఏంది పంచాయతీ? ఉండు అన్నీ ఉండు. లేదు సార్, నాకు టైం అవుతుంది. కావాల మనిషి వచ్చినప్పుడు అప్పటిదాకా సార్ మీరు ఏపీఎస్ సార్ మీది? ఆ? ఏపీఎస్ సార్ మీది? అడిగేంత ధైర్యం అడిగేంత ధైర్యం కాదు సార్. రమ్మునుండు పోయి వచ్చిందాక ఆగు. సార్ సార్ ఆ, సార్ మీకు ప్రమోషన్ ఇప్పిస్తా సార్, ఒకసారి ఇమ్రాన్ నాకు ఫోన్ ఇయర్ కావాలండి. ఏ ప్రమోషన్ పోయి? మీకు సిఐ ప్రమోషన్ ఇప్పిస్తా సార్. ఆగు, ఇక ఇప్పుడు వచ్చిండు. నాకు తెలుసు నువ్వే అని చెప్పి. 2 నిమిషాలు ఆగు, ఇప్పుడు ఇగో. 2 నిమిషాలు కాదు కట్టప్ప, 2 గంటలైంది వచ్చి నేను. 2 గంటలు అయిందా? అవు మళ్ళా. హలో చెప్పండి. ఎవరండి? ఎవరు విమరాన్ మాట్లాడుతున్నారు? అన్నగారు చెప్పండి అన్న, ఎక్కడున్నారన్నా? నన్ను దాటుకొస్తావా? నాకు తెలుసా నా ఇష్టమంది. టైం పాస్ చేయకనా, ఏడునో చెప్పానా, ఎందుకన్నా ఇట్లా చేస్తావు? లేదా ఏడునో చెప్పు, నేనైనా వస్తా, లొకేషన్ పెట్టు. ఏ లొకేషన్? చాలా దూరంలో ఉన్నానా భయ్?
నా ఎంత దూరం ఉన్నా వస్తా అన్న, నువ్వు వేరే దేశంలోనే వచ్చేస్తా. అవునా, నేను దగ్గర తిరిగినప్పుడు పట్టించుకోలే. ఎవరు పట్టించుకోలే అన్న, ఇదేరా భయ్. ఎవరు పట్టించుకోలే అన్న, ఎప్పుడు ఎవరు పట్టించుకోలే, ఎప్పుడు పట్టించుకోలే. అవురా భయ్, ఇప్పుడు నీకు బండి అంటున్నాను, ఆ రోజు నాకు బండి ఇయ్యలే. అన్న బండేనా నా, నీకు నా ప్రాణం వేస్తా అని చెప్పి నా బండి అంటే ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా. చెప్పి నా బండి అంటే ఎందుకురా భయ్, అప్పుడు అవసరం ఉన్నప్పుడు బండి అడిగినా. ఎప్పుడు అడిగినావు? మొన్న ఇస్తానా, నువ్వే వద్దాను. వద్దు, నాకు అడిగినప్పుడు ఇయ్యలే, నేను నాకెందుకు. అరే ఇప్పుడు రా నా బండి నీకు కార్ ఇచ్చేస్తుందా? వద్దురా భయ్, నీ కారు ఎట్లయినా నేను చేసే పని. కారు కొన్నావు, దావత్ ఇచ్చినావా అన్న? BMW కొన్నావు, దావత్ ఇచ్చినావా? అరే ఆ BMW నీ పేరు మీదనే ఉన్నారా నేను. థ్యాంక్ యూ చేద్దామని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడైనా వద్దు అని చెప్పురా, థ్యాంక్ యూలో రాగా ఎందుకన్నా మొత్తం ఫోన్ లోనే పెట్టినావు? సరే వచ్చి వస్తాను. ఎంతసేపు అవుతుంది అన్న? వీడియో తీయకరా భయ్. వీడియో గీడియో ఏం తీయ. సరే వస్తున్నా, పెట్టుకు వచ్చి ఫోన్ చేస్తా. సరే ఇగో ఇట్లుంది పరిశాన్, ఇట్లా మాట్లాడుతాడు ఫోన్ లా. కలువమంటేమో అప్పుడప్పుడు కలుస్తాడు ఏదో ఒకసారి. వీడియో అనగానే ఇట్లా భయపడుతుంది, వీడియో పెట్టకని చెప్పింది ఇంకా స్పెషల్ గా. సో చూద్దాం, అన్న వచ్చినాక కలుద్దాం. కింద బ్రేక్ తీసుకొని చిట్కల్లో వచ్చేస్తాం. నా పేరు జిగురు జింగాని అన్నమాట. A few moments later. ఇంత దూరం ఉంది హాస్పిటల్. ఏమైంది తెలుసా, వీడియోనా తోచుకుంటారు కదా, ఇట్లా దొప్పంగానే కాలు కచ్చర్ అయిపోయింది. నాకు ఫుల్ ఇట్లా పడ్డాడు అన్న, పడిందని మజాక్ ఇట్లా దుబ్బేసి కథం అయిపోయాయి కాళ్ళు. నేను అదే ఇంటికాడికి వస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాను నేను అప్పటి నుంచి. అరే నీకు అప్పటి నుంచి వస్తా అనుకుంటే ఇప్పుడు వచ్చేది. ఎన్ని ఫోన్లు చేసి. హలో, ఏం మంటలు చంపపేటకి వస్తున్నా హాస్పిటల్కి. ఇమ్రాన్ కింద పడ్డాడంట, కాల్ ఫ్రాక్చర్ అయిందంట. ఇంత దూరం ఎందుకు వచ్చింది? అరే ఆనే పోదామన్నా గానీ ముందు వీళ్ళ అన్న ఇమ్రాన్ అన్న వాళ్ళ అన్న ఈడ చూపించుకుంటా. ఈడేందంటే సర్జరీ చేయకుండా ఇంజక్షన్లతోనే మొత్తం క్యూర్ అయిపోయింది. అందు గురించి అని చెప్పేసి వీడికి వచ్చి వాళ్ళ మమ్మీ కూడా ముందు ఎప్పుడే చూపించిందంట, ఈడ ఇంజక్షన్ తోనే క్యూర్ అయిపోయిందంట. అందు గురించే వీడికి వచ్చినాం. మజాక్ అయిపోయింది మొత్తం అదంతా. ఇప్పుడు ఏదైనా అప్పటి నుంచి నీకే అడుగుతుంటా. కింద ఫ్లోర్ కింద పైన కింద పడ్డా షూటింగ్ అది మజాకి వెళ్ళి లోపలికి వెళ్ళి నువ్వు వీడికి అంటే ఇంటికాడ ఆడవాళ్ళు చూస్తున్నావు. మీరు హాస్పిటల్ పోయినాము, సర్జరీ అంటే వద్దు, ఇక్కడ ఇంజక్షన్ తో చెక్ చేస్తున్నా అంటే ఇక్కడ వర్క్ వచ్చింది. అదే పాపం ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఒకటి చేసుకుంటున్నాం. ఒకటి కాగానే వస్తూనే ఉంది ఒకటి. నేను లేక సాగులకి అందరూ వీడియో అడుగుతున్నా అని చెప్పి అంత వీడియో అని చెప్పి వచ్చినాయి. డైరెక్ట్ ఈ పని అదే మజాక్ లో ఇట్లా కోరుకుంటారు కదా. ఏం చేస్తున్నావు మజాక్ వీడియోలో వరకు నాకు తెలుసా అప్పుడు ఇట్లా అయితేనే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా చెప్పు. ఉట్టి ఇట్లా అన్నట్టు అయిపోయాడు పట్టాడు. ఏమో చిన్నగా మీరు మజాక్ ఆడతారేమో అనుకున్నా. అరే పిచ్చోను మజాక్ ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పి, అన్నతో మజాక్ ఆడతావు అన్న పేరు మీద. మరి ఇంతకు ముందే ఫోన్ లో మజాక్ ఆడాడు, ఇంతసేపట్లో ఇంత అన్నమాట. అరే అన్ఎక్స్పెక్టెడ్ లో జరిగిపోయింది భయ్, అర్థమవుతుందా నీకు? అన్ఎక్స్పెక్టెడ్ లో జరిగిపోయింది. ఇట్లా పడిపోయింది, ఇట్లా పట్టుకోండి డైరెక్ట్ వస్తలేదు.
అదే కనిపిస్తుంది. ఈయనకు ఒకటి కానీ ఒకటి ఒకటి అయితేనే ఉన్నది. మీ పక్క నుండి ఏం చేస్తారో ఏమో. చెప్పింది ఫస్ట్ వీడియో చేస్తున్నాం మేము. వీడియో చేస్తుంటా ఆయన ఇట్లా అన్నాడు. ఆయన అపోజిట్ ఆయన ఎందుకన్నా అట్లా అట్లా ఎందుకు అన్నానంటే వీడియోలో ఇట్లా నూకుంటే ఇట్లా అన్నాడు ఆయన. ఏమైనా అంతసేపట్లా కాలు నాకు తాకింది. కాలు తాకి పడ్డా. లొకేషన్ కావాల్సింది వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే. అయిపోయింది అట్లా అయిపోయింది. ఏం చేస్తా ఓన్లీ నా వీడియోస్. అరే నేను వచ్చినా ఇంటి దగ్గరికి వీడియో పెట్టుకోవాలి. ఆపరేషన్ అంటే నేను ఇంటికి వచ్చిన అలా ఆపరేషన్ చేస్తారంటే ఇటు వచ్చినాను అలా. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఏం రెస్ట్ అవసరం లేదు. ఇప్పుడు నడవచ్చు కదా, నేను మూమెంట్స్ చూసి చూపించిన కదా, కంఫర్టబుల్ వాక్ చేసి ఒకటిసారి అట్లా కావడం అవసరం ఏం ఉండదు. ఒకసారి నడవండి, మీకు కనిపిస్తుంది డిఫరెన్స్. కంపారిటివ్లీ బెటర్ కదా. ఓకే. ఒకటేసారి ఇట్లా పడిపోయినారా, ఇది ఉన్నా ఇట్లా ఒకటేసారి ఇట్లా ఇట్లా పెరిగింది. నలాల్లో పోయి బయట మొన్ననే కదా సర్జరీ అయింది. ఇప్పుడు అనుకున్నాం అలా ఇట్లా అవుతుంది. ఈయన ఫుల్ భయపడేసిన నాకు ఫోన్ చేసి మరి పట్టడు ఆప్షన్ తిట్టున్నాడు అదే చెప్పి నాకు అన్నే వాళ్ళు హాస్పిటల్ నాకు సర్జరీ గిర్జరీ అనగానే టక్కన చెమట అయిపోయినా. ఏం చేసినా వద్దు, మా అమ్మకి ఇలా తెచ్చినా నేను ఇంతకు ముందు పెయిన్ మా మమ్మీకి కూడా ఆపరేషన్ అన్నారు. వీడికి తీసుకొని వచ్చిన ఇంజక్షన్ తో మా మమ్మీ మంచిగా అయిపోయింది. ఇప్పుడు నడుస్తుంది, కూర్చుంటుంది, అన్నీ అవుతుంది. అప్పుడు 2,000-3,000 రూపాయలు గోళీలు తింటుండే. ఇప్పుడు అట్లా లేదు. నాకు ఆ డౌట్ వచ్చి వాళ్ళు ఎప్పుడైనా పైసలు కొట్టేస్తారు అనుకుని మళ్ళా ఈ హాస్పిటల్ కి తీసుకొని వచ్చి ఇట్లా చేయడానికి రాలేదు. పెరిగిపోయిందా మొత్తం? అది పెరిగిపోయిందా? నేను ఒకటేసారి వాడి కాలు దాకి మోకాల మీద పడ్డా. నేను సైడ్ కి దాని మీద ఏం చేసిండో సైడ్ కి ఇట్లా కూర్చుండు, దీని మీద పడ్డాడు వాడు కూడా. అట్లా అయిపోయి అన్న ఇప్పుడు ఓకే చెప్పినా కదా, ఏం పర్వాలేదు, కంఫర్టబుల్ గా నడవచ్చు. పిఆర్టీ ఇంజెక్షన్ తో మంచిగా అవుతుంది. అంత ఏం భయపడాల్సిన ఏం అవసరం. డైలీ యాక్టివిటీస్ నార్మల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటి కూడా వెళ్ళిపోవచ్చు, కంఫర్టబుల్. పెయిన్ కిల్లర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏం అవసరం. పెయిన్ తగ్గిపోయిందా? పెయిన్ అయితే ఇప్పుడు ఏం లేదు. 2 నిమిషాలు టెన్షన్ పెట్టేసి అరే టెన్షన్ సర్జరీ సర్జరీ అనగానే చూసి ఇంజెక్షన్స్ ఇచ్చి నేను అయిపోయింది. కాలు పైన అయిపోయాను, బట్టలేదు. నాకు ఒకటేసారి చేంజ్ చేసుకో మళ్ళీ చేంజ్ చేసుకో. రేక షాప్ వెళ్తా అన్నీ మీకు చూపిద్దాం అడుగుదామని చెప్పి వస్తే ఇట్లా అయిపోయింది సడన్ ఆయన దొబ్బిడు దొబ్బుతానే వెనకాలన్నా అర్థమవుతుందా? నేను పక్కన గీత పెద్ద గమ్మాలు గుట్లు అన్ని లెంగలు చూపిస్తావు. ఏమి ఎక్కువ అన్ని కుట్లు చూపినా మూసుకోపోయినా అని మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే ఇప్పుడు ఇంజెక్షన్ ఇంట్లో తెచ్చుకోవాలి. మా అమ్మకి ఈడే పంపించినారా నేను. అదే మా డాడీ కూడా ఉన్నాయంట ముఖాలు నొప్పులు. మా డాడీ కూడా ఉన్నాయంట. నీ పెన్సిల్ తీసుకొని వస్తాం మా డాడీ. నేను ఎప్పుడు నువ్వు ఫోన్ చేసినా నీకు మొత్తం తగ్గిపోయిందా? సెట్ అయిపోయిందా? ఉంది నైట్ పెయిన్ ఉంది. అమ్మ ముందట్లోకి అయితే అసలు కాలు ఇట్లా అంటే రాలేదు తెలుసా. సర్జరీ అనగానే ఇట్లా చెమట అయిపోయినా నేను. మళ్ళా నాకు డౌట్ వచ్చింది, నాకు ఏదో టోపీ వేస్తారేమో అనుకున్నా. మళ్ళీ ఏం చేసినా ఈ హాస్పిటల్ కి మా మమ్మీని తీసుకొని వచ్చిన. అట్లా ఇది మా అమ్మకి మా అక్క కూర రిఫర్ చేస్తే మా అమ్మ అది చేసేది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరికి వచ్చింది.
అవన్నీ ఎందుకురా ఆగనా ఓ జాయిన్ తక్కువ అయిపోయింది అన్న అది తక్కువైంది. అట్లుంటే మన రాక మన ఎంట్రీతో అన్ని క్లియర్ ఫోన్ అయిపోతాయి. చేసినావు కింద పట్టారా బాబు? నువ్వు ఫోన్ చేయకపోతే నేను మంచిగా నీతో నేను మాట్లాడుతున్నా. ఫోన్ చేసి నువ్వు వస్తున్నావు అంటే నేను వెయిట్ చేసా 1.5 hours వెయిట్ చేసినాక నువ్వు అడ్డ కింద మంచిగా ఉండే రావి. జాయిన్ తక్కువ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. దేవుని ముట్టుకున్నా మొత్తం సెట్ అయిపోయింది. ఎన్ని రోజులు ఉన్నావు? చాలా ముట్టుకున్నా మొత్తం ఇంకా కిందికి వెళ్ళి పైన మొత్తం హీల్ అయిపోతాడు. గిఫ్ట్లు అన్ని పోతాయి, ఆరోగ్యం అంతా మంచిగా అయిపోతుంది. సరే బిల్లు కట్టేమా, బిల్లు కట్టే. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు. నీ ఫోన్ కట్టాలా నువ్వు ఇప్పుడు? కట్టలేదు. కడతా నా ఫోన్ కట్టేస్తాను. గైస్ బెన్నర్ బిల్ కడుతున్నది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కదా. అదే కడతానా నీకంటే పైసలు లేవంటాడు, జోష్ లో వేస్తుండు, మళ్ళీ పైసలు లేవంటాడు. స్కానర్ ఓపెన్ అయిపోయింది. స్కానర్ ఓపెన్ అవుతుంది స్టార్ట్. స్కానర్ చూపి మనం గైస్ బెన్నర్ బిల్ కడుతుండు. సో గైస్ ఇక మన బిల్ వచ్చేసి 15,000 అయింది. బెన్నర్ కట్టేసి అరే కట్టేసింది. అరే క్లాపెండ్ క్లాపెండ్. ఎట్లయినా సెట్ చేస్తాను నా దగ్గర నుంచి పైసలు. వీడు కట్టిన అనుకుంటారు మళ్ళీ, కానీ నాకు అడుకుంటాడు పైసలు. మీరు వీడు బిల్ గిల్ కట్టంగానే వీడు అనుకోగల డబల్ ట్రిపుల్ పైసలు తీసుకున్న నా దగ్గర. తీసుకోరా నీ మనసు పూర్తిగా కూడా నేను ఎంత ఖర్చు చేసి ఖర్చును మస్తు చేస్తాం అన్న. నేను పర్సనల్ గా అయితే ఏం తీసుకోలే కదా, కానీ మస్తు ఖర్చు పెడతావు నాకైతే పైసలు. నాకనే వాళ్ళ టీం అందరికి పెడుతూ 1 million పెట్టలేదు, లక్షలు పెట్టు. నువ్వు ఏంటంటే ఓవర్ తిట్లే అంటే అయ్యో వీళ్ళు చెప్తున్నారు. అదేంది మళ్ళీ బయట పోతే నాకు ఇప్పుడు ఎంత ఎంత కట్టపోయి ఉన్నారు. బయట ఎంత పడుతుండేనా అన్న? 150,000 అవుతుండేనా? 1,00,000 పైన అన్న. బయట హాస్పిటల్ లో నేను చూపించుకున్నా. పోయి ఎక్స్రే అవన్నీ తీపించిన. ఆమె 4,000 15,000 మొత్తం పని చేసి పని అయిపోయింది. అమ్మకి తీసుకొని వచ్చిన. మా అమ్మ ఏంది 2-3 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అయితే మా అక్కకు ఒకరు చెప్పారు. అయితే ఇంక పట్టుకొని వచ్చిన. ఇంక పట్టుకొని వస్తే మా మమ్మీకి 60,000 లోపు మొత్తం అయిపోయింది. వారం కోర్సు 3 days. వారంలో మా అమ్మ మంచిగా 3 నరాలు ఉండేదా మన కాళ్ళకి. బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి పోయింది, ఇంకోటి ఏమో అన్నాడు. దాంట్లో రక్తంది చెడు రక్తం తీసి మంచి రక్తం ఎక్కిస్తారు ఏమో అని చెప్పారు. అది పీపీ ఏమో అన్నారు. పిఆర్పి చేసారు మా అమ్మ. మళ్ళీ సర్జరీ గిర్జరీ ఏం లేదు. ఇప్పుడు మా అమ్మ మంచిగా ఉంది. మీకు కూడా ఏమనుకుంటుంది కిచెన్ హాస్పిటల్ చంపేటండి రీజన్ అందులో పెయిన్ లేదు. అదే నేను చచ్చిపోయినారా కాలు ఇట్లా పెట్టనీకి వస్తలేదు నాకు. నీతో మాట్లాడినా నేను పడేసిన అని చెప్తలేడు, పడ్డామని చెప్తుండు అట్టప్ప. నేనే పడ్డారా? నా ఇంకల వాడు ఉరుకుంటూ వస్తున్నాడు. ఏడున్నాడు ఆ పొరోడు? వాడు నా ఇంకల ఉరికొస్తుండు. వాడిని తాళం గుంజుకున్నానండి. నా ఇంకల ఉరికొస్తుంటే వీడు అదే టైంకి ఇట్లున్నాడు. ఇక ఇట్లున్నాడు, నేను చూసుకోలే. సీదా వచ్చేసి దీని మీద ఎక్కేసిన. ఇట్లా పడంగానే వీడు నా మీద పడ్డాడు కాలు. వెంబటే మళ్ళా వేరే హాస్పిటల్ పోయిన తర్వాత ఇది వచ్చిన. సో ఇట్లా అయిందంట మొత్తం మన సిచ్యువేషన్. మీ అందరితో లైక్ మీరందరూ అడిగారు కాబట్టి అన్నం కలుద్దామని చెప్పి వచ్చినాం మనం. కానీ వచ్చే వరకు ఇట్లా అవుతుందని చెప్పి మనం కూడా అనుకోలేదు. మంచి ఫన్ వీడియో వేద్దాం అనుకున్నాం కానీ ఇట్లా అయిపోయింది. ఏం చేసి అన్నకు మంచిగా కళ్ళన్నా స్టార్టింగ్ లో నొప్పికి. ఇప్పుడు 15,000 ఇవ్వాలా? కెమెరా ఆఫ్ చేసాక ఎందుకన్నా అవసరం లేదు ఉండదు. సో గైస్ నేను తీసుకుంటాను. నేను నిజంగా అంటున్నా, వీనికి వీడియోలో నేను కనిపించద్దు. నేను వీనికి వీడియోలో ఉరుకుదాం అనుకున్నా నేను. కానీ నేను కిస్మత్ దేవుడు ఉరకకుండా చేసిండా? కొన్ని రోజులకి జీవితంలో నేను ఎప్పుడు అంత టార్చర్ అనుభవించా. వీడు నాకు పిచ్చోని చేస్తాడు. రెచ్చగొడుతాడు. అసలు పిచ్చోని చేయనా? ఏం చేస్తా? బాధగానే బయట చేసి నా బండ్లు మంచి పెడితే తాళి, నేను చేసే అవసరం లేదు. నువ్వు నా బండి మంచి నువ్వు రా వీడియో వేసుకో వెళ్ళిపోదాం. కానీ ఈ బండ్ల దగ్గరకు వచ్చి నా బండికి ఇట్లా నాకు బండి నాకు అరే వీని బండి అడిగితే ఇయ్యలేదు, అందుకే మాటలు బంద్ చేసిన నేను. అరే నాకు అవసరం ఉండే బండి లేదు, నా బండ్లు లేపుతారు అన్ని చేస్తారు. బండి అడిగితే ఇయ్యచ్చుగా.
చెప్పు అంటున్నావు ఇదరా ఎప్పుడు ఇవ్వాలా? నీకు బండి ఎప్పుడు ఇవ్వాలా నేను? నేను ఎందుకు కలిగినా ఆ ఒక్కసారి ఎందుకు అన్న ఎన్నిసార్లు ఇచ్చినా నేను ఎన్నిసార్లు ఇచ్చినాను నా బండి లేపినావు పూణేలో అవునా? ఆ టైంలో బండి నిజానే లేకుండా 3 లక్షలు 4 లక్షల బండి నాని 3 లక్షలా ట్రాంప్ అంటున్నావు? ట్రాంప్ కాదన్నా అది సెట్ 9 నేనే అంటున్నా 3 లక్షలు 2,50,000 ఇస్తాను స్టార్ట్ చేసి